తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుర్రిపాలెం రోడ్డులోని పట్టణ కళాకారుల సంఘ కార్యాలయంలో జరిగిన కళాకారుల సమావేశంలో కొత్త ప్యానెల్ని ఎన్నుకున్నారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షురాలుగా బుర్రా జయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఆరాధ్యుల ఆదినారాయణ, కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యంను ఎన్నుకున్నారు. ఇదే విధంగా మిగతా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బురిపాలెం రోడ్లోని పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షులు మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థల కళాకారుల సంఘం పాత ప్యానల్ నేటితో రద్దయిందని, కొత్తగా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. సంఘ అధ్యక్షురాలిగా బుర్రా జయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా గరికపాటి సుబ్బారావు, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఆరాధ్యుల ఆదినారాయణ, కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం తదితర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. క్రమశిక్షణ సంఘంను కూడా ఎన్నుకోవడం జరిగిందని, దానిలో తనతో పాటు షేక్ జానీ, చెరుకుమని సింగారావు ఉంటారని చెప్పారు. నూతన పాలకవర్గం ద్వారా కళాకారుల ప్రగతికి కృషి చేస్తామని బుర్రా సాయి మాధవ్ తెలియజేశారు. సర్వసభ సమావేశంలో కొత్త ప్యానల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. అధ్యక్షురాలుగా మా అమ్మగారు శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా గరికపాటి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శిగా ఆదినారాయణరావు గారు, ఆరాధ్యుల ఆదినారాయణరావు గారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా మేరుగా రామలింగేశ్వరరావు గారు, అలాగే ఇంకా 5 ఉపాధ్యక్షులు, కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం గారు, 5 సంయుక్త కార్యదర్శులు, 9 మంది కార్యవర్గ సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారండి. అందులో డిసిప్లినరీ కమిటీలో నేను సాయి మాధవ్ బుర్రా, అలాగే చెరుకుమల్లి సింగారావు, షేక్ జానీ బాషా క్రమశిక్షణా సంఘంలో ఉండడం జరిగింది. లీగల్ అడ్వైజర్గా హరిదాస్ చంద్రశేఖర్ గారిని ఎన్నుకోవడం జరిగిందండి. ఎన్నికలు లేకుండా ఒక మంచి వాతావరణంలో కళాకారులందరూ ఐకమత్యాన్ని చాటుకుంటూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్యానల్ ఈ రోజు నుంచి పనిచేస్తుంది. కళాకారుల సంఘ అభ్యున్నతికి మాత్రమే కాదండి, కళాకారుల సంక్షేమానికి, ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులందరూ, రంగస్థల కళాకారులందరూ గొప్పగా చెప్పుకునే విధంగా వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా తెనాలి కళారంగాన్ని, పట్టణ రంగాల కళాకారుల సంఘాన్ని ముందుకు నడిపిస్తుందని సంఘం మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి. కొత్త బాడీని, కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి తెర వెనుక మాకు అన్ని విధాలుగా మాకు వెన్నుతట్టి నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ ఎలక్షన్ జరపడానికి కూడా కారకులు గౌరవనీయులు బుర్రా సాయి మాధవ్ గారు, వారికి మన కళాకారుల సంఘం ప్రతి సభ్యుడు కూడా రుణపడి ఉంటాడని చెప్పి ఆయన ఆధ్వర్యంలో మరి ఈ కళాకారుల సంఘం తెనాలికి పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పి గట్టిగా ఆయన సాయి గారిని గురించి తెలిసిన ప్రతి వ్యక్తికి కూడా తెలుసు.